శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సెప్టెంబర్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్, వ్యాపారస్తులకి, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి, చిన్న వ్యాపారులకి, రైతులకి, ప్రేమ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులు, వృద్ధులు, కోర్టు కేసెస్, చివరన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మాస ఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళితే సులువుగా అర్థమవుతాయండి. మొదటిగా మీ రాశాధిపతి మేషరాశికి అధిపతి కుజుడు, ఆయన 12 సెప్టెంబర్ దాకా కూడా కన్యా రాశిలో ఉంటారు, 6వ స్థానంలో. తర్వాత 13 సెప్టెంబర్ నుండి 7వ స్థానం అయినటువంటి ఈ యొక్క తుల రాశిలో స్థితి పొందబోతున్నారు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 2 రాశుల్లో ఉంటారు ఈ సెప్టెంబర్ మాసంలో. ముఖ్యంగా 13 సెప్టెంబర్ వరకు ఈయన కర్కాటకంలో ఉండి, అంటే 4వ స్థానం మేషం నుండి కర్కాటకం, తర్వాత 5వ స్థానం 14 సెప్టెంబర్ నుండి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. మరి 3, 6వ స్థానాధిపతి బుధుడు ఏంటంటే ఆయన కూడా 2 రాశుల్లో స్థితి పొంది ఉంటారు ఈ మాసంలో. సింహరాశిలో ముఖ్యంగా 13 సెప్టెంబర్ దాకా ఉంటారు. 14 సెప్టెంబర్ నుండి తన స్వక్షేత్రం, బలమైన స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి 9 అంటే భాగ్యము, వ్యయము అధిపతి గురుడు అవుతారు, ఆయన మిథునంలో ఉంటారు. ఇక్కడ వృత్తికి, లాభానికి అధిపతి శనైశ్వరుడు వక్రీకరించి మీనంలో ఉన్నారు. సో ఈ యొక్క మేషరాశి వారికి ఏంటంటే ఏలినాటి శని 31 మార్చి 2025 నుండి మొదలైందండి. సో వారికి ఏలినాటి శని 7.5 సంవత్సరం పాటుగా జరుగుతుంది. సో అది తెలిసిన విషయమే. రాహు వచ్చే వరకు కుంభంలో ఉంటారు, లాభస్థానంలో. కేతువు మీకు 5వ స్థానంలో, 5వ స్థానంలో ఉంటారు. సో ఇదంతా గ్రహస్థితి బాగానే ఉంది. మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. గత 2 నెలల కాలంగా విద్యార్థులు ఏంటంటే ఈ యొక్క అంగారక యోగం, కుజుడు కేతువు ఈ యొక్క కాంబినేషన్స్, మీ రాశాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత ఫోకస్ లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే పంచమాధిపతి పంచమంలో ఉంటారు, బుధుడు అక్కడే ఉన్నారు, బుధాదిత్య యోగంలో కూడా ఫామ్ అయి ఉండే, అదేవిధంగా శుక్రుడు కూడా 5వ స్థానంలోకి వస్తారు. ఇవన్నీ బేరీస్ వేసుకుంటే మొదటి 5 రోజులు కూడా నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. టెక్నాలజీ వైపు బాగా మొగ్గు చూపుతారు. అదేవిధంగా శుక్ర కేతు వల్ల రీసెర్చ్ మీద, అది ఏ రీసెర్చ్ అయినా సరేనండి. సో అది ఏఐడా లేకపోతే టెక్నాలజీనా, సబ్జెక్ట్ పరంగా అయినా సరే డెప్త్గా వెళ్ళే అవకాశం అయితే బాగా కనపడుతుంది. సో విద్యార్థులు ఈ సమయాన్ని సరైన విధంగా కనుక వినియోగించుకోగలిగితే కనుక ఈజ్ ఎక్సలెంట్ అండి. మీకు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే 10వ శని వ్యయంలో 12వ స్థానంలో ఉన్నారు, రాహు ఏమో లాభంలోనే ఉన్నారు. ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే తన స్వనక్షత్రం మీద, పునర్వసు నక్షత్రం మీద ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు చేస్తారు అని చెప్పవచ్చు. మరి కార్పొరేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి గవర్నమెంట్ సంబంధమైన అధికారులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఏలినాడు శనిలో ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఎవరైతే డిసిప్లైన్డ్గా, శని అంటేనే డిసిప్లైన్డ్ అండి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, అలా ఉన్న అధికారులు కానీ అనధికారులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదండి. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్, సిబిఐ, సిఐడి, ఇన్వెస్టిగేషన్, ఎలక్ట్రిసిటీ, పవర్, ఇలాంటి వాటి మీద సో వాళ్ళందరికీ కూడా పని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్స్ రావచ్చు. ఎవరైతే కృషి చేస్తారో వారికి గుర్తింపు, అదేవిధంగా బహుమతులు, ప్రమోషన్స్ రూపేణా కూడా అందుకునే అవకాశం ఉంది. అలా అని మనం చెప్తున్నాం కదా అందరికీ వస్తాయని కాదండి. ఇవంతా కూడా గోచారం. ప్రతిసారి చెప్తూనే ఉంటాం, 30 to 40% మ్యాక్సిమం. మిగిలిన 60 నుంచి 70% మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి, మీ యొక్క లగ్నాన్ని అనుసరించి, లగ్నాధిపతి బలం, జరుగుతున్న దశలు, అందదశలను బట్టి సో ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలే. మరి వ్యాపార పరంగా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే గత 4-5 నెలలుగా వ్యాపారంలో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క కాంపిటీటర్స్, మీ యొక్క శత్రువుల మీద మిమ్మల్ని వెనక్కి లాగుతాము, లేకుంటే సో నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు గ్రో అవ్వాలనే ప్రాసెస్లో మిమ్మల్ని ఎవరైతే అనదొక్కి ఉంటారో అలాంటి వారి మీద విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. పెద్దగా లాభాలు వస్తాయని కాదండి, నష్టాలు కూడా రావు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. గత 4-5 నెలల కంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పుంజుకుంటారు అని చెప్పవచ్చు. మరి కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న వారికి ఏంటంటే గురుగ్రహము 9వ అధిపతి 3వ స్థానంలో ఉన్నారు. సో ఏ గ్రహము ఆ సొంత నక్షత్రం మీద ఉంటే ఎలాగైతే బలంగా ఉంటారో పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. గత నెలలో చేసిన మార్కెటింగు, మీ యొక్క
అనుకరణలు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వీటన్నిటి కూడా సెప్టెంబర్ నుంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు. మరి చిన్న వ్యాపారులు అయితేనేమి, రైతులకు కూడా ఒక రకంగానే ఉంటుంది ఇప్పుడు ఈ మాసంలో. ముఖ్యమైన రిస్క్ అంటే అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు, పెద్ద పెద్ద అప్పుల కోసం ముందుకు వెళ్ళకండి. మీకు గురుగ్రహం అక్టోబర్ నుండి ఆయన అతిచారంతో ముందుకు వెళ్తారు కర్కాటకంలోకి. ఆ కర్కాటకంలో గురుడికి బలమైన స్థానం అది. అప్పుడు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయండి. ఆ తర్వాత నుంచి ఫలితాలు బాగా ఉంటాయి. మీరు చిన్న వ్యాపారులైనా, మీరు రైతులైనా, మీ యొక్క పిల్లలు సంతానం ఏం చేస్తున్నారో ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ఐ అండి, ఒక దృష్టి పెట్టాలి. ఎవరైనా బెట్టింగ్కి వెళ్తున్నారా, లేకుంటే కనుక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తెలియని వయసులో చేస్తున్నారా, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి, లేకపోతే నష్టపోయే అవకాశం కనపడుతుంది. మరి ప్రేమ సంబంధంగా చూస్తే పంచమాధిపతి పంచంలోనే ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నది బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే శుక్రుడు కేతు కూడా కలిసి ఉంటారు కాబట్టి కొంతమందికి కొంత బ్రేకప్ కూడా జరిగే అవకాశాలు కొంచెం ఉన్నాయి. ఎగో క్లాసెస్ కనుక తగ్గించుకుంటే అంటే పెద్దగా ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మానసికమైన ఉత్కంఠత, దాంతో విభేదాలు, మానసికంగా ఇబ్బంది పడతారు. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని చెప్పవచ్చు. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందయ్యానంటే 13 సెప్టెంబర్ నుంచి 7వ స్థానంలోకి కుజుడు వస్తాడు. 7లో కుజుడు మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు, మీ యొక్క వాక్కు స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు, ధన కుటుంబ స్థానాన్ని కూడా. కాబట్టి ఏంటంటే పోరాటం చేస్తారు, కొన్ని అవరోధాలు ఉంటాయి. కాబట్టి గతంలో సర్వీస్ చేసి ఉంటేనే ఇప్పుడు మీకు మంచి ఫలితం వస్తుంది. ఏలినాశని ఉంటాం, 7లో కుజుడు ఉంటాం, ఇవన్నీ చూస్తే ఎవరైతే కష్టపడి పనిచేసి ప్రజలతో మమేకమై ఉండి ఉంటారో అలాంటి వారికి మాత్రం బాగుంటుంది. ఇప్పుడు చేసిన మీకు ప్రజాదరణ, సంక్షేమం కోసం ఎవరైతే పాటు పడుతూ ఉంటారో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఫలితం ఉంటుందని చెప్పాలండి. మరి వృద్ధులకి చూస్తే కేతు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఎనర్జీ డిప్లీట్ అవ్వటం, శక్తి కోల్పోవడం, శక్తి తగ్గడం లాగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ అంటే వృద్ధులకి కావచ్చు, జనరల్గా మేషరాశి వారికి కొంచెం జాయింట్ పెయిన్ ఫీల్ అవుతారండి. జీర్ణక్రియ దృష్టి పెట్టండి. 6వ స్థానం కన్య అంటే పొట్ట ప్రాంతం, డైజెషన్ పార్ట్, అందులో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. ఈ యొక్క సింహరాశిలో కూడా ఈ డైజెషన్ కావటం వరకు కొంచెం బెల్లి ప్రాంతంలో కేతు ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంత జీర్ణశక్తి తగ్గే అవకాశం ఉంది ఎవరికైతే కనుక అనారోగ్య సమస్యలు కలిగి ఉంటారో ముందు నుంచి కూడా. అందుకనే శారీరకంగా, మానసికంగా స్టేబుల్గా ఉండడానికి నడక, తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం చేస్తూ ఉంటే స్టేబుల్గా ఉండగలుగుతారండి. మరి కోర్టు కేసు సంబంధంగా చూస్తే 7వ స్థానం అంటే ఎదుటి వాళ్ళు, అపోనెంట్స్. అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి చర్చల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక కూర్చొని ఉండి మాట్లాడదాం అనుకుంటే ఏదో ఒక పాయింట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రైజ్ అయ్యే అవకాశం ఉందండి. గతంలో కనుక మీరు న్యాయంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ లేదంటే చర్చలో వాదోపవాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అది మొత్తంగా చూస్తే విద్యార్థులకు బాగుంది, జాబ్లో ఉన్న వారికి కూడా బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకి గత 4-5 నెలల కంటే ఇప్పుడు కొంత బెటర్గా ఉంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. చిన్న రైతులు, వ్యాపారులు అనవసరమైన అప్పులు ఇలాంటి వాటికి టెన్షన్ తీసుకోకూడదు. ప్రేమ సంబంధంలో మానసిక ఉత్కంఠ వల్ల కొంత నెగిటివ్ ఆలోచన రావడం, కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. రాజకీయ నాయకులకి ఏంటంటే ఎవరైతే ప్రజాక్షేత్రంలో బాగా బలంగా పనిచేసి ఉంటే వారికి మాత్రం పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. వృద్ధులకి చూస్తే ఎనర్జీ కొంచెం శక్తి తగ్గిపోవడం అనేది గమనించవచ్చు. జీర్ణక్రియ, ఈ యొక్క పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బంది పెట్టచ్చు. కోర్టు కేసులో చర్చల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఇప్పుడు ఈ నెలలో అంటే జస్టిస్ వచ్చే అవకాశం అయితే తక్కువ, కొంత వాయిదాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా రెమెడీ ఏంటయ్యానంటే మీ రాష్ట్రాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. 6 అంటే సర్వీస్, డొనేషన్స్. కందులు దానం ఇవ్వటం, మందంగవరం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవటం. అదేవిధంగా ఈ యొక్క శుక్ర కేతు కాంబినేషన్ ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఆరాధన, శుక్రుడు గారి దేవతలు గాడెస్ లక్ష్మి అనమాట. చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఏలినాశనంలో ఎలాగ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మోటివేషన్ వచ్చిన తర్వాత మూమెంట్ చేస్తామంటే కుదరదండి. యూ హ్యావ్ టు మూవ్మెంట్ తర్వాతనే మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మంచి రోజు, మంచి టైం కోసం వెయిట్ చేద్దాం, బెస్ట్ టైంలో స్టార్ట్ చేద్దాం, బెస్ట్గా చేద్దామంటే కుదరదు. ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని ద్వారా ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. ఒకవేళ మీకు మైండ్ స్ట్రక్ అయింది అనుకోండి, మూవ్ ద బాడీ. ఒకవేళ బాడీ స్టేబుల్గా ఉండిపోయినా ఏం చేయగలంటే మైండ్ మీద మీరు ఆలోచన పెంచండి. ఏది తక్కువ ఉంటే దాన్ని ఇంకో దాన్ని మోటివేట్ చేస్తూ, మొబిలైజ్ చేస్తూ ఉంటే. అందుకనే మార్నింగ్ పూట స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నా మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందటం వల్ల మనం అనుకున్న గోల్స్ చేయాలనే తపన ఉంటుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ విధంగా విధించుకోగలుగుతారు, తప్పనిసరిగా విజయం పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మేషరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా రిలీజ్ చేసాము. అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం
విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.